Dear students, let us start ninth problem in the cost sheet. Cost sheet లో తొమ్మిదో ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఈ సాల్వ్ చేయడానికి ముందుగా మనం ఈ ప్రాబ్లంలో కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, అలాగే ఆఫీస్ ఓవర్ హెడ్స్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ సెపరేట్గా అంటే విడివిడిగా ఇవ్వడం జరిగింది. వాటిలో ఏవి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఏవి ఆఫీస్ ఓవర్ హెడ్స్, ఏవి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అంటే అమ్మక పంపిణీ ఓవర్ హెడ్స్ ముందుగా మనం మరొకసారి తెలుసుకుందాం. ఫస్ట్, ఆల్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఫ్యాక్టరీ కమ్స్ అండర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద వచ్చే ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఖర్చులు, ఫ్యాక్టరీ లైటింగ్, ఫ్యాక్టరీ హీటింగ్, ఫ్యాక్టరీ రెంట్ అండ్ ట్యాక్సెస్, ఫ్యాక్టరీ క్లీనింగ్ ఛార్జెస్, ఫ్యాక్టరీ హాలేజ్, తర్వాత డ్రాయింగ్ ఆఫీస్ శాలరీస్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, డిప్రియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ, రిపేర్స్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ, డిప్రియేషన్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఫ్యాక్టరీ, అలాగే రిపేర్స్ ఆన్ ఫ్యాక్టరీ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫ్యాక్టరీ భూమి భవనాల మీద రిపేర్స్ ఉన్నట్టయితే అవి, దాంతోపాటు ఇండైరెక్ట్ మెటీరియల్స్ కానీ, ఇండైరెక్ట్ వేజెస్ కానీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ అంటే పరోక్ష ముడి పదార్థాలు కానీ, పరోక్ష వేతనాలు కానీ, పరోక్ష ఖర్చులు కానీ అవి. వాటితో పాటు కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన ఇతర ఖర్చులు అంటే ఆయిల్, గ్యాసు, వాటరు, ఫ్యూయల్, మోటివ్ పవరు, ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ, తర్వాత మనకి స్టోర్ కీపర్ వేజెస్, డ్రాయింగ్ ఆఫీస్ శాలరీస్, ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. రెండవది మనకి ఆఫీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఇందులోకి వచ్చే ఐటమ్స్ ఏంటంటే ఆఫీస్ స్టాఫ్ శాలరీస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, లీగల్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ ఛార్జెస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, పోస్టేజీ, టెలిఫోన్ ఛార్జెస్, లీగల్ ఛార్జెస్, డిప్రియేషన్ ఆన్ ఫర్నిచరు, డిప్రియేషన్ ఆన్ ఆఫీస్ బిల్డింగ్స్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లేదా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. థర్డ్ వన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. దీనికి ముందుకు వచ్చే ఐటమ్స్ ఏంటంటే మనకి ఫ్రైట్ ఆన్ సేల్స్, అమ్మకపు రవాణా, అలాగే అమ్మకం ఖర్చులు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, అమ్మకందారుల జీతాలు, సేల్స్మెన్ శాలరీస్, సేల్స్మెన్ కమిషను, అమ్మకందారుల కమిషను, తర్వాత షోరూమ్ ఖర్చులు, డెలివరీ వ్యాన్ రిపేర్స్, డెలివరీ వ్యాన్ డిప్రిషియేషను, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్, ట్రావెలింగ్ ఛార్జెస్, గోడౌన్ రెంట్స్, తర్వాత ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ కింద వస్తాయి. అయితే మనకి కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాటిని కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు లెక్కలోనికి తీసుకోకూడదు. వాటి గురించి కూడా ఒకసారి చెప్తాను. మీకు లాస్ట్ ప్రాబ్లంలో కూడా వివరించడం జరిగింది, మరొకసారి కూడా చెప్పడం జరుగుతుంది. ది ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి ఎలిమినేటెడ్ వైల్ ప్రిపేరింగ్ కాస్ట్ షీట్. కాస్ట్ షీట్ని తయారు చేయనప్పుడు ఈ క్రింది అంశాలను ఎప్పుడు కూడా లెక్కలోనికి తీసుకోకూడదు. ఒకటి ఏంటంటే మనకి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, మూలధనంపై వడ్డీ, డిబెంచర్లపై వడ్డీ, డిస్కౌంట్ ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, వాటాల జారీపై డిస్కౌంటు, తర్వాత లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, వాటాల జారీపై నష్టము, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డొనేషన్స్, సబ్స్క్రిప్షన్స్, చారిటీస్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, బ్యాడ్ డెట్ రిసీవ్డ్స్, ప్రీపెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ అన్ని ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఆర్థిక సంబంధమైన ఖర్చులు కాబట్టి వీటిని కాస్ట్ షీట్ని తయారు చేసేటప్పుడు లెక్కలోకి తీసుకోకూడదు. మరొకసారి చెప్తున్నాను, మూలధనంపై వడ్డీ కానీ, డిబెంచర్లపై వడ్డీ కానీ, తర్వాత ఆదాయపు పన్ను లేదా ముందుగా చెల్లించిన ఆదాయపు పన్ను కానీ, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్, వాటాల జారీపై డిస్కౌంట్, తర్వాత
స్థిరాస్తుల అమ్మకంపై లాభము, స్థిరాస్తుల అమ్మకంపై నష్టం, పెట్టుబడుల అమ్మకంపై లాభం, పెట్టుబడుల అమ్మకంపై నష్టం, చారిటీలు అంటే దాన ధర్మాలు, డొనేషన్స్ విరాళాలు, చందాలు, వచ్చిన అద్దె, కమిషను, వడ్డీ, రాని బాకీల వసూళ్ళు మొదలైన ఆదాయాల్ని కూడా కాస్ట్ షీట్ని తయారు చేసేటప్పుడు లెక్కలోనికి తీసుకోరాదు. అంచేత లాస్ట్ ప్రాబ్లంలో మనం ఏం చేసామంటే ప్రీపెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ని లెక్కలోకి తీసుకోలేదు. కింద మీకు అందుకని నోట్లో పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు కాస్ట్ షీట్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మెటీరియల్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో మెటీరియల్స్ ఎలా ఇస్తాడు అసలు మనకి? రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ స్టాకు ఓపెనింగ్లోనూ ఇస్తాడు, క్లోజింగ్లోనూ ఇస్తాడు. వాటిని బట్టి మనం ఏం చేస్తాం? రా మెటీరియల్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్కి, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, క్యారేజ్ ఇన్వర్డ్స్ 3 యాడ్ చేసి దానిలోంచి మనం చేస్తామంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ని డిడక్ట్ చేస్తే మనకి మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. అదే ఈ లెక్కలో మెటీరియల్స్ కింద ఇవ్వబడింది అనమాట. మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అన్న, మెటీరియల్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ అన్న ఒకటే. అదే మెటీరియల్స్ అనమాట. ఈ లెక్కలో డైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్లు, క్లోజింగ్ బ్యాలెన్స్లు ఇవ్వలేదు. దానికి ప్రొడక్టివ్ వేజెస్, ఉత్పాదక వేతనాలన్నా, నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ అన్నా, ఆర్ వేజెస్ పెయిడ్ అంటే మనకి ఉత్పాదక వేతనాలు కానీ, చెల్లించిన వేతనాలు కానీ, ప్రత్యక్ష వేతనాలు ఉన్నట్టయితే యాడ్ చేసుకుంటాం. దానికి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నట్టయితే, ప్రత్యక్ష ఖర్చులు ఉన్నట్టయితే అవి కూడా యాడ్ చేస్తాం. మెటీరియల్స్, ప్రొడక్టివ్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తే మనకి వచ్చే అమౌంట్ని ఏమంటాం అంటే ప్రైమ్ కాస్ట్ లేదా డైరెక్ట్ కాస్ట్ అంటాం. ప్రైమ్ కాస్ట్ లేదా డైరెక్ట్ కాస్ట్. ఈ ప్రైమ్ కాస్ట్ లేదా డైరెక్ట్ కాస్ట్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ వేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ ప్రధానమైన మనకి ఎలా వస్తుందంటే ప్రత్యక్ష ముడి పదార్థాలు, ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులు కలుపుగా వచ్చిన మొత్తాన్ని మనం ప్రధానమే అంటాం. ఇప్పుడు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం. అందులోకి మనకి వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుందాం. లెక్కను చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వచ్చే మొత్తాలు చూద్దాం. ఇందులో అన్ప్రొడక్టివ్ వేజెస్ అంటే ఇండైరెక్ట్ వేజెస్ అని అర్థం. పరోక్ష వేతనాలు లేదా అనుత్పాదక వేతనాలు అంటాం. ఇవి ఉత్పత్తికి సంబంధం లేనివన్నమాట. అలాగే ఫ్యాక్టరీ రెంట్ అండ్ రేట్స్, అలాగే ఫ్యాక్టరీ లైటింగు 2200 ఇచ్చాడు. అలాగే ఫ్యాక్టరీ హీటింగు 1500 ఇచ్చాడు. మోటివ్ పవర్ 4400 ఇచ్చాడు. హాలేజ్ క్లీనింగ్ ఛార్జ్ అనమాట 1000 ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ సప్లై 1200 ఇచ్చాడు. తర్వాత డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ 2000 ఇవ్వబడింది. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ 1100 ఇచ్చాడు. అలాగే డైరెక్టర్ల ఫీజు బ్రాకెట్లో వర్క్స్ అన్నాడు. డైరెక్టర్ల ఫీజు వర్క్స్ అంటే ఫ్యాక్టరీ అని అర్థం, 500 ఇచ్చాడు. అలాగే ఫ్యాక్టరీ క్లీనింగ్ ఛార్జెస్ కూడా మనకి 500 ఇవ్వబడింది. ఫ్యాక్టరీ స్టేషనరీ 750. తర్వాత లూజ్ టూల్స్ రిటర్న్ ఆఫ్ 600. ఎస్టిమేటింగ్ ఎక్స్పెన్సెస్ 800. ఇవన్నీ కూడా మొత్తం 14 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కాబట్టి వీటిని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అంటాం. వీటన్నిటిని టోటల్ చేస్తే 37,050 రూపీస్ వచ్చింది. దానికి ప్రైమ్ కాస్ట్ కలిపితే మనకి 1,08,050. అదేమవుతుందంటే ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్. తెలుగులో అయితే ఫ్యాక్టరీ వేయము లేదా వర్క్స్ వేయము అంటాం. అండ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం. దాంట్లోకి వచ్చే ఐటమ్స్ ఏంటో చూద్దాం. డైరెక్టర్ల ఫీజు, అలాగే సండ్రీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, వివిధ ఆఫీస్ ఖర్చులు, ఆఫీస్ స్టేషనరీ, ఆఫీస్ ఇన్సూరెన్సు, రెంట్ అండ్ ట్యాక్సెస్ ఆఫీస్ అని చెప్పాడు, అద్దె రేట్లు ఆఫీస్ అని చెప్పాడు. అలాగే లీగల్ ఎక్స్పెన్సెస్, డిప్రియేషన్ ఆన్ ఆఫీస్ బిల్డింగ్స్, ఆఫీస్ భవనాల మీద తరుగుదల, బ్యాంక్ ఖర్చులు ఇచ్చాడు. ఇవన్నీ టోటల్ చేసుకుంటే మనకి 5,550 వచ్చింది.
దాన్ని మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టరీ కాస్ట్కి యాడ్ చేస్తాం. ఫ్యాక్టరీ కాస్ట్కి కలిపితే మనకి 1,13,600 వచ్చింది. అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్ అవుతుంది. అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్ అవుతుంది. తెలుగులో ఉత్పత్తి వ్యయము లేదా ఆఫీస్ వ్యయం అంటాం. దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేసుకుంటాం. ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లోకి ఏమొస్తే చూద్దాం. రెంట్ ఆఫ్ వేర్ హౌస్, గిడ్డంగి అద్దె, అలాగే డిప్రిసియేషన్ ఆన్ డెలివరీ వ్యాన్. డెలివరీ వ్యాన్ అంటే మనకి షాప్కి మనకి ఏంటవుతుందంటే అది సరుకును చేరవేస్తుంది అనమాట. స్టాక్ని డిఫరెంట్ షాప్స్కి డెలివరీ చేస్తుంది అనమాట. అంతే దాన్ని డెలివరీ వ్యాన్ అంటాం. దాని డిప్రిసియేషన్ కానీ రిపేర్స్ కానీ ఉన్నట్టయితే ఎప్పుడు కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో చూపిస్తాం. అలాగే బ్యాడ్ డెట్స్, కమిషన్ ఆన్ సేల్స్, అమ్మకందారుల కమిషను, అప్కీప్ ఆఫ్ డెలివరీ వ్యాన్ అంటే డెలివరీ వ్యాన్ నిర్వహణ, డెలివరీ వ్యాన్ నిర్వహణకు సంబంధించిన ఖర్చులు ఉన్నట్టయితే అవి కూడా తీసుకుంటాం. అలాగే అడ్వర్టైజింగ్ అంటే వ్యాపార ప్రకటనలు, అలాగే సేల్స్ డిపార్ట్మెంట్ శాలరీస్, అమ్మక విభాగపు ఖర్చులు ఉన్నట్టయితే అవి కూడా తీసుకుంటాం. ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా అమ్మకపు పంపిణీ ఓవర్ హెడ్స్ కాబట్టి వీటిని టోటల్ చేస్తే 4,600 వచ్చింది. అప్పుడు దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ 1,18,200 వచ్చింది. టోటల్ కాస్ట్ లేదా కాస్ట్ ఆఫ్ సేల్స్ ఏమొచ్చిందంటే మనకి 1,18,200, 1,18,200 వచ్చింది. ఈ లెక్కలో మనకి సేల్స్ మెన్షన్ చేయలేదు, సేల్స్ ఇవ్వలేదు కాబట్టి మనం నెట్ ప్రాఫిట్ని కానీ నెట్ లాస్ని కానీ కనుక్కోలేదు. అప్పుడు తర్వాత లెక్కలో మనకి లాస్ట్లో చెప్పాడంటే ది టోటల్ టన్స్ ఫర్ ది పీరియడ్ హ్యాస్ బీన్ 14,775 టన్స్ అన్నాడు. ఈ మొత్తంలో ఈ పీరియడ్లో ఉత్పత్తి చేసిన యూనిట్లు ఏంటంటే 14,775. అప్పుడు వాటిని తయారు చేయడానికి మనకి ఎంత ఖర్చు అయింది, టోటల్ కాస్ట్ ఎంత అయిందంటే 1,18,200 రూపాయలు ఖర్చు అయిందిట. 1,18,200 రూపాయలు ఖర్చు అయింది. అప్పుడు యూనిట్ కాస్ట్ కావాలంటే టోటల్ కాస్ట్ బై టోటల్ యూనిట్స్. టోటల్ కాస్ట్ 1,18,200 బై టోటల్ యూనిట్స్ ఎంతంటే 14,775. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 రూపీస్. అంటే ఒక యూనిట్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి 8 రూపీస్ ఖర్చు అవుతుంది అనమాట. ఓవర్.